హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతు వైబ్స్. ఈరోజైతే వీడియోలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో నేను వెయిట్ ఎంత రెడ్యూస్ అయ్యాను అని చాలామంది అడిగారు. సో నేనైతే చెప్పలేదు. సో నేనైతే ఈ వీడియోలో అది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నేనైతే ఒక మంత్కి అంటే నేను మొత్తం ఓవరాల్ ప్రాసెస్లో 63 నుంచి 48, ఇప్పుడు నేను 47-48లో అయితే రన్ అవుతున్నా. అంటే యాక్చువల్గా 65 ఉండేదాన్ని. తిన్నాక మార్నింగ్ లెగ్స్ చూసుకుంటే 63 అలా ఉంటాం కదా. సో నేను ఆ వెయిటే చెప్తున్నా. అంటే మార్నింగ్ మనం చూసుకున్నప్పుడు నేను వెయిట్ తగ్గకముందు 63 ఉండే. సో అప్పుడు నేను వెయిట్ రెడ్యూస్ అయిన తర్వాత 47 నుంచి 48కి రన్ అవుతున్నా. అంటే మార్నింగ్ టైం చూసుకున్న 47 ఉంటున్నా. అంటే నార్మల్ ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ అలా తీసుకుంటాం కదా. ఎప్పుడైనా నార్మల్ డేలో చూసుకుంటున్నప్పుడు 48 అలా ఉంటున్నా. సో నేనేమంటున్నా అంటే నేను 63 నుంచి 48కి అంటే ఓవరాల్గా ఒక 15 kgs తగ్గాను ఫ్రెండ్స్. ఎన్నిలో తగ్గాను అంటే 3 monthsలో తగ్గా. యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక మంత్లో 4 kgs రెడ్యూస్ అయ్యా. లాస్ట్ మంత్ అది 1 meal a day చేశాను. సో అందువల్ల నేను 5 kgs తగ్గా. ఫస్ట్ అయితే మాత్రం ఒక్కొక్క మంత్లో నేను 4 kgs తగ్గాను కదా. సో ఎలా తగ్గాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అంతకన్నా ముందు మీకు ఈ వీడియో కనుక నిజంగా యూస్ఫుల్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి కమెంట్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇది కానీ నెక్స్ట్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా లేదా చేద్దాం అనుకుంటున్నారా, ఏదైనా కానీ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ మన కమెంట్ బాక్స్లో కింద కమెంట్ చేసేయండి. నేను ప్రతి కమెంట్ని చదువుతాను అండ్ దానికి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు 63 నుంచి 48కి వచ్చా. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ. మనం వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలామంది అనుకుంటారు వెయిట్ లాస్ అవ్వాలి అంటే. నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి అనేది మనకి ఏంటంటే ఎలా ఉండాలంటే ఒక జీల్ ఉండాలి. ఎలా అయినా నేను తగ్గాలి అనే జీల్ ఉండాలి. అని ఎలా పడితే అలా తగ్గేద్దామని మాత్రం అవ్వకూడదు. హెల్తీగా తగ్గాలి అండ్ బాగా తగ్గాలి. మనం తగ్గినప్పుడు ప్రాసెస్ ఉంటుంది కదా, డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైనా చేసినప్పుడు ఆ ప్రాసెస్లో మనం హ్యాపీగా చేయాలి. మనం హ్యాపీగా చేస్తే మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ మన ఆ పీరియడ్లో డైట్ చేస్తున్న టైంలో కానీ నెక్స్ట్ ఇమీడియట్ నువ్వు వెయిట్ లాస్ అవుతున్నప్పుడు కానీ నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు బికాస్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల. సో ఈ ప్రాసెస్ని నేను అలవాటు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం ఏ డైట్ అనే కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కానీ ఏదైనా చేసేటప్పుడు మనం ఏంటంటే నేనైతే ఫ్రెండ్స్ పర్సనల్గా నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అంటే వెయిట్ ఎక్కువ ఉన్నాను కదా. సో నేను ఫస్ట్ అనుకున్నా ఫ్రెండ్స్, ఎవరి కోసమో నేను చేయొద్దు. నాకు చాలామంది అన్నా నేను సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయా. ఎందుకంటే ముందు నేను 48 ఉండేదాన్ని, సడన్గా నేను వెయిట్ గెయిన్ అయిపోయా, 63కి వచ్చా. సో నాకు 63 అయ్యేసరికి నాకు అందరూ అనేవాళ్ళు, కమెంట్ చేసేవాళ్ళు, నువ్వు లావ్ అయిపోయావు, ఇదైపోయావు, అదైపోయావు. కానీ నేను అవేం పట్టించుకోలేదు. ఎందుకు, నేను ఎవరి కోసమో తగ్గాలని అనుకోలేం. అదే ఫ్రెండ్స్, మనం ఎవరి కోసమో తగ్గకూడదు, మన కోసం మనం తగ్గాలి. అది ఎప్పుడు మనకు అనిపిస్తుంది. నాకు ఎలా అప్పుడు అనిపించింది అంటే, నాకు కూర్చుంటాం కదా ఫ్రెండ్స్, కూర్చొని పైకి లేచేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏంటి నేను ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎన్నాళ్ళు అసలు ఇలాంటి యాక్టివ్గా లేచిపోయేదాన్ని, సడన్గా లేకపోతున్నా అట్లా అనుకునేదాన్ని. సో తర్వాత వాకింగ్ నడిచేటప్పుడు, ఏదన్నా ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్న ప్రాసెస్లో వాకింగ్ చేస్తున్నప్పుడు చిన్న అడుగు వేసినా కానీ ఆయాసంలా ఉండేది. అప్పుడు నాకు అనిపించింది, అమ్మో నిజమే, నేను వెయిట్ గెయిన్ అయిపోయి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను ఆయాసం వచ్చేస్తుంది. అండ్ ప్లస్ నాకు ఏంటంటే లేవలేకపోతున్నా. సో ఇదంతా రాంగ్. సో నేను వెయిట్ గెయిన్ అయిపోయాను. సో నాకు ఇప్పుడు నేను ఫేస్ చేస్తుంది కరెక్ట్ కాదు అని నాకుగా అనిపించింది. నాకు చాలామంది కమెంట్ చేసినప్పుడు కూడా నేనేం ఫీల్ కాలేదు. కానీ నాకు ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు నేను డిసైడ్ అయ్యా. అదే మనకి టర్నింగ్ పాయింట్. ఎప్పుడైనా మనము వాళ్ళు కమెంట్ చేస్తున్నారనో వీళ్ళు కమెంట్ చేస్తున్నారని మనం చేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళెవరు మనకు ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళెవరు పెట్టరు. అండ్ తర్వాత మనకి అనిపించినప్పుడు మనం తింటాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది ఫుడ్ క్రేవింగ్స్. కొంతమందికి ఆకలి ఎక్కువ వేస్తారు, తింటారు, అయినా వాళ్ళు లావ్ అవ్వరు. మనము కొంచెం తింటే ఇట్లా లావ్ అయిపోతాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. మనం ఫుడ్ క్రేవింగ్స్ని కూడా ఆపుకోలేం. సో ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అనేది మనం పట్టించుకోకూడదు. మన సెల్ఫ్గా మనకు అనిపించినప్పుడు, మన హెల్త్ ఏదైనా మనకి డిస్కంఫర్ట్ అనిపించినప్పుడే మనం స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్ ప్రాసెస్లో చేయగలుగుతాం. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చేస్తే మనం కొంచెం చేస్తాం, ఆపేస్తాం. సో అది కూడా మన హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు అంటే ఎప్పుడైనా హ్యాపీగా చేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఫస్ట్ అది.
పాజిటివ్ వైపుతో వెళ్ళాలి ఎప్పుడైనా కానీ. సో నేనేమనుకున్నా అంటే నాకు ఇది కష్టంగా ఉంది కదా, నేను స్టార్ట్ చేయాలనుకున్నా. సో నేను ఫస్ట్ చాలా డైట్స్ గురించి చూసాను అనమాట. సో నాకేమప్పుడు అనిపించింది అంటే కొన్ని ఏంటంటే 2 hours టైంకి తినాలని ఉంటుంది కదా. సో నాకు అది నచ్చలేదు. అంటే 2 hours తింటే మనకి బాడీలో మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం 2 hours ఇప్పుడు తిన్నాను, 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ తింటాం, మళ్ళీ 2 hours గ్యాప్ ఇచ్చి తింటాం. అంటే ఎవ్రీ 2 hours నువ్వు గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో పెంచుతూ ఉన్నావు. నువ్వు డైజెస్టివ్ సిస్టమ్కి మనం ఎక్కడ గ్యాప్ ఇస్తున్నాం? ఇవ్వట్లేదు కదా. సో చెప్తాను అందరూ 2 hours తినండి, 2 hours గ్యాప్ ఇచ్చి 2 hours గ్యాప్ ఇచ్చి తినండి. అది ఏంటంటే తక్కువ ఫుడ్ తక్కువ ఇంటెక్ తీసుకొని నువ్వు వెయిట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉండడానికి అట్లా చెప్తారు, కానీ మన వెయిట్ లాస్కి ఇది వర్కౌట్ అవ్వదు. సో మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన నోటికి ఎన్నో కొన్ని అవర్స్ మనము గ్యాప్ ఇవ్వాలి. అంటే లాక్ చేసి ఉంచితే అది అప్పుడు ఏం చేస్తుంది, నువ్వు ఫుడ్ ఇంటేక్ తీసుకున్న తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఒక దానికి ఇప్పుడు మనం హార్డ్ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ లైక్ జంక్ ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా ఫుడ్ అవ్వచ్చు, దానికి చాలా టైం పడుతుంది కదా. సో ఆ ఫుడ్ అంతా నీకు డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం ఇచ్చామనుకో మనము, అదేం చేసుకుంటుంది ఆ టైమింగ్లో కొంచెం మెల్లిగా ఫ్యాట్ బర్న్ చేసుకొని మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంటేక్ తీసుకోవడానికి అంటే ఈ మధ్యలో ఏం చేస్తుంది, ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ చేసి నీకు డైజెస్టివ్ సిస్టమ్ని అసలు క్లీన్ కానీ రిపేర్ కానీ చేస్తూ ఉంటుంది. మనం కొంతసేపు లాక్ చేస్తే, మనం లాక్ చేయకుండా 2 hours తింటే ఏం లేదు, నువ్వు గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతూ ఉంటావు, బ్లడ్ సెల్స్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే మనకు ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇది అనేది నాకు కరెక్ట్ ప్రాసెస్ అనిపించలేదు, నాకు పర్సనల్గా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అబ్బా ఇలా కాదు, ఏదైనా మంచిది ఉంటే చూడాలని నేను ఏం చేశాను అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి రీసెర్చ్ చేశాను. సో నాకు అప్పుడు బెస్ట్ మెథడ్ అనిపించింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలని నాకు ఫస్ట్ కష్టం అనిపించింది ఫ్రెండ్స్. ఒకటి మనం ఫుడ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళం, బాగా ఫుడ్, నేనైతే బాగా ఫుడ్డీని. సో సడన్గా అవ్వాలంటే నాకు కష్టం. సో నాకు ఎప్పుడు డిస్కంఫర్ట్ అనిపించిందో అప్పుడు నేను అనుకున్నా, సో నేను ఎలాగైనా తగ్గాలి. అప్పుడు నేను ఆ మైండ్లో ఫిక్స్ అయ్యా. ఇదే ఫ్రెండ్స్ మనకు టర్నింగ్ పాయింట్. మన మైండ్లో మనకి ఫిక్స్ అవ్వాలి, నేను ఎలా అయినా తగ్గాలి. నేను ఎందుకు తగ్గాలి? నా హెల్త్ కోసం నేను తగ్గాలి. అలా అనుకున్నాను కాబట్టి నేనైతే హ్యాపీగా చేశాను ఫ్రెండ్స్. నాకైతే ఎటువంటి కష్టం అనిపించలేదు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫస్ట్ ఒక 1 week 14/10 విండో చేశాను. అంటే ఏం చేశాను, ఫస్ట్ ఫుడ్ తినేదాన్ని. ఫుడ్ తీసుకున్న తర్వాత ఏంటి 14 hours మనం ఏం చేయాలి అంటే ఫాస్టింగ్ ఉంటాం, 10 hours ఈటింగ్ పీరియడ్ కదా. సో ఆ 10 hours ఈటింగ్ పీరియడ్లో ఇది స్టార్ట్ చేద్దాం, 14/10 స్టార్ట్ చేద్దాం. ఒక వీక్ అనుకున్న ముందు 1 week ఏం చేశానంటే ఫస్ట్ స్లీపింగ్ అలవాటు చేసుకున్నా. స్లీప్ 8 hours పడుకోవాలి. ఫస్ట్ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ డైట్ అయినా ఏ ఫాస్టింగ్ అయినా మనం చేయాలి అంటే ఫస్ట్ కొన్ని పెట్టుకోవాలి. ఏంటి అంటే మనం కొన్ని ఫస్ట్ మనం కొన్ని అలవాటు చేసుకొని మార్చుకొని ఆ తర్వాత మనం డైట్ చేస్తే హ్యాపీగా చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఏంటి, మనకు ఫస్ట్ వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, స్లీపింగ్. సో 8 hours స్లీప్ ఉండేలా చూసుకునేదాన్ని. అంటే 11కి అట్లయినా మినిమం పడుకునేదాన్ని. సో 11కి పడుకొని 7 or 8 ఏ టైంకైనా లేచాక 11కి పడుకునేదాన్ని. 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉన్నట్టు చూసుకునేదాన్ని. సెకండ్ నేను ఏం చేశాను అంటే నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మీల్. ఇప్పుడు నేను ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నాను కదా, లాస్ట్ మీల్ అనేది 8 o'clock కల్లా క్లోజ్ అయిపోయేటట్టు చూసుకునేదాన్ని. 8 o'clock తీసుకునేదాన్ని. అండ్ ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మైదా కానీ షుగర్ కానీ ఇట్లా కార్బోహైడ్రేట్ కానీ కొంచెం తగ్గించి, లైక్ మల్టీగ్రెయిన్ చపాతీ ఉంటుంది కదా, అలా తీసుకొని మెల్లిగా అలవాటు చేసుకున్నా. అంటే లాస్ట్ మీల్ అంటే ఈవినింగ్ 8 o'clock తీసుకున్నప్పుడు, లంచ్కి నార్మల్ రైస్ అవి తీసుకునేదాన్ని. ఈవినింగ్ తీసుకునేటప్పుడు కొంచెం మల్టీగ్రెయిన్ చపాతీ, కర్రీస్ ఎక్కువ తినేదాన్ని అనమాట. అలా 8 o'clock క్లోజ్ చేసుకునేదాన్ని. తర్వాత తినద్దు అని అట్లా ఫిక్స్ చేసుకున్నా. లైట్ వెయిట్ ఫుడ్ తాగాలి. అండ్ థర్డ్ రూల్ ఏం చేసుకున్నానంటే, ఇప్పుడు నేను ఫుడ్ తీసుకుంటున్నాను కదా, ఆ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వాకింగ్ చేసేదాన్ని. వెంటనే ఇంతకుముందు ఎలా అంటే నాకు ఇవేం తెలిసేది కాదు. ఓకే వాకింగ్ చేసేద్దాం, తిన్నాం కదా, తినేసాక కూర్చునేదాన్ని, వర్క్ చేసుకునేదాన్ని సిస్టమ్ అని కూర్చొని. కానీ నాకు తర్వాత అర్థమైంది, ఇట్లా కూర్చుంటేనే మన పొట్టలో స్టమక్లో ఫ్యాట్ పెరిగిపోద్ది. ఫ్యాట్ అనేది మనం బర్న్ చేయట్లేదు, పనే మనము అంటే మన ఫిజికల్ యాక్టివిటీకి ఏం శ్రమ పెట్టట్లేదు. సో అలాంటప్పుడు మన బాడీ ఎందుకు ఫ్యాట్ బర్న్ చేస్తుంది, చేయదు కదా. సో నాకు అప్పుడు ఆ థాట్ వచ్చింది. ఫస్ట్ నేను ఏం చేస్తే తిన్నాక ఒక 15 minutes 20 minutes వాక్ చేసేదాన్ని. ఇంట్లో ఉన్నప్పుడు వజ్రాసనం అలా చేసుకునేదాన్ని. ఈ 3 rules ఫస్ట్ ఫాలో అయ్యా ఫ్రెండ్స్. తర్వాత ఏం చేశాను అంటే మెల్లిగా ఈ 3 అనేది నేను ఒక 10 days వరకు చేశాను. ఆ తర్వాత నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి వచ్చాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏం చేశాను అంటే ఫస్ట్ నేను ఇంకొకటి, ఇదన్నీ అయిపోయినాయి కదా, ఈ ప్రాసెస్ అలవాటు చేసుకున్నాక నేను ఇంకొకటి మెంటల్గా ఫిక్స్ అయ్యా. మైదా ఐటమ్ ఏది తినకూడదు.
ఇంకొకటి ఏమనుకున్నా అంటే ఫస్ట్ మైదాని తీసి పక్కబడేసా నా ఫుడ్ ఇంటేక్లో. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసా అంటే పంచదార ఉన్న ఐటమ్, పంచదార అంటే షుగర్ ఉండేదే కాదు, షుగర్ ఉన్న ఐటమ్స్ చాలా ఉంటాయి. లైక్ పొటాటో అని కానీ మనకు షుగర్ కంటెంట్స్ ఉంటాయి కదా, ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ని కొంచెం కంట్రోల్ చేసుకునేదాన్ని. అంటే టీ కానీ కాఫీ కానీ ఇట్లాంటివి ఏం తీసుకునేదాన్ని. ఇవన్నీ చెక్ పెట్టేసుకున్నా. షుగర్ కంటెంట్ ఏ ఐటమ్స్లో ఎక్కువ ఉంటుందో ఆ ఐటమ్స్ని కూడా తక్కువ తీసుకునేదాన్ని. అసలు ఇంట్లో షుగర్ అనేదే నేను అసలు అంటే అట్లా నేను బ్యాన్ చేస్తాను అనమాట. ఇలాంటివి అలవాటు చేసుకున్నా. నెక్స్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేదాన్ని కదా. సో నెక్స్ట్ ఇవన్నీ అలవాటు చేసుకున్నాక అప్పుడు నేను ఏం చేశాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10 o'clock తీసుకునేదాన్ని ఫ్రెండ్స్. 10 o'clockకి బ్రేక్ఫాస్ట్లో కూడా నేను ప్రోటీన్ ఎక్కువ ఉండేది, ఫైబర్ ఎక్కువ ఉండేది తీసుకునేదాన్ని. ఒక్కొక్కసారి ఓట్స్ తీసుకునేదాన్ని, ఒక్కొక్కసారి ఏంటంటే నట్స్ ఉంటాయి కదా, మన బాదాము అట్లా నట్స్, మిక్స్డ్ నట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకునేదాన్ని. మొత్తం బాదం, పిస్తా, జీడిపప్పు, ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ తీసుకునేదాన్ని. ఒక రోజు ఒక్కొక్కటి మార్చుకునేదాన్ని. థర్డ్ డే ఫుడ్ అట్లా ఉంటుంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, అలా ఏం చేసేదాన్ని ఇడ్లీ, పూరి. నాకు నచ్చేది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైంలో ఫాస్టింగ్ చేసే ఫస్ట్లోనే మనం హెల్తీ ఫుడ్ తీసేసుకోలేము. ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి ప్రాసెస్ని. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నచ్చింది తీసుకునేదాన్ని. పూరి కానీ ఇడ్లీ కానీ అలా ఏమైనా తీసేసుకున్నా. ఫస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ని అట్లా తీసుకొని కొన్ని రెస్ట్ చేసిన తర్వాత అది 1 week చేసా. అప్పుడు అంటే మార్నింగ్ 10కి తిన్నాను కదా, 10కి తిన్నాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ 8 o'clockకి తినేదాన్ని అనమాట. 8 o'clock వరకు నేను ఏం తినేదాన్ని కాదు. ఫస్ట్ ఆ ప్రాసెస్ అలవాటు చేసుకున్నా. 14/10 అంటే 10 o'clockకి పూరి, ఇడ్లీ, దోశ ఏది నచ్చితే తినేదాన్ని ఫ్రెండ్స్. ఫస్ట్ 1 week మాత్రం. ఆ నెక్స్ట్ ఈవినింగ్ అప్పటి వరకు నెక్స్ట్ తర్వాత ఏం తినేదాన్ని కాదు. మధ్యలో గ్రీన్ టీ తాగేదాన్ని ఒక 1 or 2 times. లేదా మరీ ఏమైనా దాహం ఆకలేసినా కానీ వాటర్తో ఉండేదాన్ని. అప్పుడు మళ్ళీ ఈవినింగ్ 8 o'clock అంటే 8 o'clock కదా, ఒక్కొక్కసారి 7కి బాగా ఆకలేసిన 7 కల్లా ఫుడ్ తీసేసుకునేదాన్ని. 7కి ఫుడ్ అంటే 2 meals తీసుకున్నా ఫస్ట్. 7కి ఫుడ్ కూడా నేను ఫస్ట్ 1 week కూడా రైస్ తీసుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఫస్ట్ స్టమక్ ఫీలింగ్ అనిపించి తర్వాత చెయ్యాలి, తర్వాత మెల్లిగా అలవాటు చేసుకోవాలని ఫస్ట్ స్టమక్ ఫీలింగ్ చూసుకునేదాన్ని. ఎందుకంటే మార్నింగ్ తిన్నా, మధ్యలో ఏం తినలేదు అంటే నేను నా డైజెస్టివ్ సిస్టమ్కి చాలా టైం ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, 8 o'clock ఫుడ్లో నాకు నచ్చింది నేను తినేదాన్ని. ఒక 1 week రైస్ తినేదాన్ని, కర్రీస్ తినేదాన్ని, బిర్యానీ కావాలంటే బిర్యానీ తిని ఇవన్నీ అలవాటు చేసుకున్నా. ఇదంతా అయిపోయింది కదా, ఈ ప్రాసెస్ అయిపోయి 1 week అయిపోయిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే అవును కదా, నేను డేలో టూ టైమ్సే కదా తింటున్నాను. ఆ 2 times తిన్న ఫుడ్ కూడా నేను డేకి తీసుకుని 2 times. అది హెల్తీ ఫుడ్ తింటున్నానా లేదా, నేను వర్క్ చేసేదానికి కానీ నా బాడీకి కానీ హెల్తీగా ఉంటుందా లేదా అని అప్పుడు నాకు అది క్వరీ పడింది నాలో. అప్పుడు నేను మెల్లిమెల్లిగా ఏం చేసా అంటే మళ్ళీ దీని మీద నాకు ఇవన్నీ రీసెర్చ్ చేసుకున్నా, ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి, ఏంటి తీసుకోవాలని. కానీ ఫస్ట్ నేను అలవాటు చేసుకోవడానికి ఒక 10 days మాత్రం 1 week to 10 days మాత్రం నాకు నచ్చిన ఫుడ్ తినేదాన్ని. అండ్ ఇంకోటి మైదా, షుగర్ ఇలాంటివి ఏమి ముందు చెప్పా కదా, ఐటమ్స్ని అయితే అవాయిడ్ చేసా. టీ, కాఫీ ఇవి ఏం తీసుకోలే. ఓన్లీ ఈ ప్రాసెస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లైక్ పూరి, దోశలు ఇవన్నీ తీసుకునేదాన్ని. నైట్ మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి 8కి మళ్ళీ స్టమక్ ఫిల్లింగ్గా తినేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10కే తినేదాన్ని. అప్పటి వరకు నాకు ఆకలి వేస్తే వాటర్ అట్లనే. ఈ 2 mealsలో కూడా నచ్చింది తింటున్నాను కదా, స్టమక్ ఫిల్లింగ్ కదా, నాకేం అది ఫాస్టింగ్ అలా ఏం అనిపించలేదు. రిమైనింగ్ టైంలో యాక్టివ్గా ఉండడానికి అంటే నాకు ఆ క్రేవింగ్స్ ఎక్కువ ఫుడ్ నేను. సో నాకు ఇంకేం గుర్తు రాకుండా ఉండడానికి ఫ్రెండ్స్తో సోషలైజ్ అయ్యేదాన్ని. ఎందుకంటే వర్క్లో పడిపోయేదాన్ని, సోషలైజ్ అయ్యేదాన్ని. సో నాకు అవేం తెలిసేది కాదు. సో కంప్లీట్ యాక్టివ్ ఉండేదాన్ని. సో ఈ 10 days అయిపోయిన తర్వాత నాకుగా అనిపించింది, నేను 2 meals కదా డేకి తీసుకుంటున్నా, ఏది పడితే అది మధ్యలో కూడా నేను ఏం తీసుకోవట్లే కదా. సో అలాంటప్పుడు ఆ 2 mealsలోనే హెల్దీ ఫుడ్ తీసుకుంటాం. మధ్యలో మనం నార్మల్ డేస్ అనుకోండి, మధ్యలో ఏదో ఒక హెల్దీ ఫుడ్ అని ఏదైనా తిన్నప్పుడు వెళ్తూ ఉంటుంది. కానీ నేను నార్మల్గా ఇప్పుడు 2 meals కదా, సో నాకు పడుతుందా లేదా హెల్దీ ఫుడ్ అని ఆలోచించుకొని అప్పుడు బ్రేక్ఫాస్ట్కి, నైట్ మీల్కి నేను పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా నైట్ ఫుడ్లోనైనా మనకి మెయిన్ ఉండాల్సినవి, మన బాడీకి డైలీ కావాల్సినవి ప్రోటీన్, ఫైబర్, లో కార్బ్, గుడ్ ఫ్యాట్, ఈ 4 ఉన్నట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చూసుకునేదాన్ని ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏం చేసేదాన్ని, ఓట్స్ తీసుకునేదాన్ని ఒకరోజు, నెక్స్ట్ డే పోహా తీసుకునేదాన్ని, నెక్స్ట్ డే ఇడ్లీ ఏంటంటే మంచిదే 2 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందులో.
సో ఎక్కువ తీసుకోకూడదు, 2 ఇడ్లీతో సరిపెట్టుకునేదాన్ని. ఇంకొక రోజు ఏంటంటే మిక్స్డ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మిక్స్డ్ నట్స్ ఉంటాయి కదా, అవి తీసుకునేదాన్ని. ఒకరోజు పెసరట్టు తినేదాన్ని. ఇట్లా పెసరట్టు మూంగ్ దాల్ అనేది చాలా హై ప్రోటీన్. ఒక్కొక్కసారి శనగపిండి దోశ అట్లా తినేది, అవన్నీ హై ప్రోటీన్ కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్, ఫైబర్ ఉన్నట్టు చూసుకునేదాన్ని. ఫైబర్ అంటే చాలా ఓట్స్లో ఉంటుంది, పోహాలో ఉంటుంది, ఇవి అన్నిట్లో ఉంటుంది, పెసరట్లో కూడా ఉంటుంది, లో కార్బ్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. నెయ్యితో దోశ అట్లా వేసుకునేది, అందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇవన్నీ ఇట్లా అన్నీ ఉన్నట్టు చూసుకునేదాన్ని మీల్. ఒక్కొక్కసారి ఏంటంటే వెజిటేబుల్స్ తీసుకునేదాన్ని. సో వెజిటేబుల్స్లో ఫైబర్ ఎక్కువ, ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో ఇట్లా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తీసుకునేదాన్ని. ఆఫ్టర్ ఎప్పుడు నాకు వచ్చింది 10 days అయ్యాక తెలిసింది. సో మళ్ళీ ఈవినింగ్ ఏంటి అంటే, ఈవినింగ్ టైం మాత్రం లో కార్బ్ ఫుడ్, అంటే ఎక్కువ హెవీగా అనిపించేది పొట్టకు తీసుకునేది. మార్నింగే కొంచెం హెవీగా తీసుకునేదాన్ని, ఓట్స్తో పాటుగా ఇంకేమైనా ప్రోటీన్ ఫుడ్ అట్లా తీసుకునేదాన్ని. లేదంటే డైరెక్ట్ లంచ్ తీసుకునేదాన్ని ఫ్రెండ్స్. అది 16/8లో చేశాను అని చెప్తా. 14/10కి అయితే ఇట్లా మార్నింగ్ ఇలా. ఈవినింగ్ వచ్చేసరికి నేను ఏం చేశాను అంటే కొంచెం రైస్, కొంచెం కర్రీ, అలా కొంచెం తగ్గించుకుంటూ వచ్చా. అది 14/10లో నేను తీసుకున్న 2 బ్రేక్ఫాస్ట్. తర్వాత వెంటనే ఒక 1 week అయిపోగానే 16/8కి కన్వర్ట్ అయిపోయాను. 16/8లో సేమ్ ఎలా చేసా అంటే హెల్దీ ఫుడ్ ఉన్నట్టు చూసుకునేదాన్ని. 16/8లో కూడా సేమ్ అంతే, కార్బ్స్, ప్రోటీన్, ఫైబరు ఇట్లా ఉన్నట్టు చూసుకునేదాన్ని, గుడ్ ఫ్యాట్ ఇవన్నీ తీసుకుని మళ్ళీ ఏం చేసేదాన్ని ఈవినింగ్ టైంలో ఏంటంటే ఒక మల్టీగ్రెయిన్ చపాతీ, దాంతోపాటు ఇంట్లో ఏదో ఒక కర్రీ చేస్తారు కదా, ఆ కర్రీ అలా తీసుకొని మెల్లిమెల్లిగా. నేనైతే ఓన్లీ లిక్విడ్స్తో అయితే డైట్ చేయలేదు, అది వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే లిక్విడ్స్తో డైట్ చేసేద్దాం అనుకుంటాము. సో అది చేసిన తర్వాత మళ్ళీ మనకే అనిపిస్తుంది ఏంటి లిక్విడ్ డైట్ చేస్తున్నాం, నీరసం అయిపోవడము, యాక్టివ్గా ఉండకపోవడం ఇలానే జరుగుతాయి. ఇది కొన్ని రోజులు తగ్గుతాం, మళ్ళీ అది మానేగానే ఒళ్ళు వస్తుంది. అలా కాదు, మనం తింటూనే తగ్గాలి. అంటే ఇలా హెల్తీగా తినాలి. లేదు నువ్వు కార్బ్స్ తీసుకుంటున్నావు, రైస్ ఎక్కువ తీసుకుంటున్నాం, కొంతమంది రైస్ మానేస్తారు. నేనైతే రైస్ మానలేదు. వీక్లీ వన్స్ నేను చీటింగ్ కూడా చేసేదాన్ని. అంటే ఇప్పుడు మండే నుంచి సాటర్డే వరకు తినేదాన్ని, అంటే హెల్తీగా తీసుకునేదాన్ని మార్నింగ్ ఈవినింగ్. సండే రోజు మాత్రం ఫుల్గా ఏంటంటే బిర్యానీ అట్లా పులావ్ తీసుకుందని ఒక్కసారి తినేదాన్ని డేకి. అంటే మధ్యాహ్నం ఫుల్గా లంచ్ లాగించేసేదాన్ని మీల్, అంటే బిర్యానీ ఎంతవరకు పెట్టుకొని నాకు అసలు పిచ్చేస్తాము. సో అది తినేసేదాన్ని. సో అలా నేను అలవాటు చేసుకున్నా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని తర్వాత ఒక 1 month అయిపోయిన తర్వాత వాకింగ్ కూడా స్టార్ట్ చేసాను. ఫస్ట్ వాకింగ్ చేసేదాన్ని, ఎందుకంటే కొంచెం డిజీనెస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, స్టార్టింగ్ అలవాటు చేసుకోవడం కదా, సో మనకు కష్టంగా ఉంటుంది. సో 1 month ఎప్పుడైతే అయిపోయిందో నేను అప్పుడు ఫుడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు 15 to 20 days అది కామన్గా చేసేదాన్ని, మీకు ముందే చెప్పా కదా రూల్. కానీ ఆఫ్టర్ 1 month అయిపోయాక 1 hour డైలీ వాక్ చేసేదాన్ని ఈవినింగ్. అది వెరీ ఇంపార్టెంట్. మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు విగ్రస్గా కానీ అస్సలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజెస్ జస్ట్ లైట్గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, చాలా లిబరల్గా ఉండాలి ఎక్సర్సైజెస్. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే వాకింగ్ చేసేసుకోవచ్చు. 1 hour వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ ఈవినింగ్ టైమ్ మన ఫుడ్ అయిపోయిన తర్వాత చేసుకోండి. లేదు నేను ఈవినింగ్ టైము 16/8 చేస్తున్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్లో నేను కార్బ్స్ తీసుకోలేకుండా ఉండలేకపోతున్నాను అంటే కార్బ్స్ తీసుకోండి. అంటే రైస్ తీసుకోండి, కర్రీస్ అన్నీ తీసుకోండి. బట్ అయిపోయాక వెంటనే ఫాస్ట్ వాకింగ్ చేయకుండా ఓ 15 minutes స్లో వాక్ చేసి ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ అయిపోయిన 1 hour తర్వాత ఫాస్ట్గా మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ చేసేసి 1 hour వాకింగ్ చేస్తే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. మన వెయిట్ అనేది హ్యాపీగా తగ్గుతాం ఫ్రెండ్స్. ఏంటి అంటే మనం మైండ్లో మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, నేను ఎలా అయినా తగ్గాలి, నా కోసం తగ్గాలి, నేను హ్యాపీగా ఉండాలి. అంటే మనకు తగ్గేటప్పుడు మన హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది కదా. సో అది నేను ఫీల్ అవ్వాలి, నాకు హెల్త్ బాగుంది, నేను యాక్టివ్గా ఉంటున్నానని నాకు అనిపించాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. మన మైండ్లో మాత్రం మనం మెంటల్గా మన కోసం చేస్తున్నాం, మన హెల్త్ కోసం చేస్తున్నాం అని మాత్రం ఫిక్స్ అవ్వాలి. అది ఫిక్స్ అయిన రోజు మనం హ్యాపీగా చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఫుడ్ ఏంటి అనేసి మానేసి లిక్విడ్స్ తీసేసుకొని కొన్ని రోజులు తగ్గి అట్లా చేయొద్దు. తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీకు ఎలా కావాలో అలా తీసుకోండి. 2 meals తీసుకోండి. ఫస్ట్ మీల్ హెవీగా తీసుకోండి, సెకండ్ మీల్ హెవీ తీసుకోండి, ఇంక మధ్యలో గ్యాప్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అలా కంటిన్యూ చేయండి. నేను తర్వాత ఇదంతా అయిన తర్వాత నేను అంటే ఈ జర్నీలో ఏం జరిగింది, నేను ఎలా చీట్ చేశాను, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను. అసలు మీకు చాలా ఈ వీడియో అనేది
మీరేంటంటే చూసి ఎలా చేశారు, ఇప్పుడు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు లిక్విడ్స్ తాగేసి ఉండేయాలి, అది అనేది రాంగ్ ఫ్రెండ్స్. తినాలి, తినే తగ్గాలి. అండ్ నెక్స్ట్ నేను ఎలా మెయింటైన్ చేసా, ఎప్పుడు చీటింగ్ చేసా, నెక్స్ట్ మెయింటెనెన్స్ కూడా ఎలా చేసుకున్నా అంటే మెయింటెనెన్స్లో కూడా 4 days మంచి హెల్తీ ఫుడ్ తీసుకునేదాన్ని 2 times. ఇంకా 3 days అయితే ఫుల్గా నచ్చిన ఫుడ్ ఏది కావాలంటే అది తినేదాన్ని. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇదనమాట, నేనైతే ఇలా చేసి మాత్రమే తగ్గాను. ఏదో చేసేసి న్యూట్రిషన్ని కలలేదు, డైటిషియన్ని కలలేదు, మంచిగా హెల్తీగా అన్నీ తింటూనే తగ్గాను. బట్ పీరియడ్ టైం ఉంటుంది కదా, 16/8 అంటే 10కి మార్నింగ్ తిన్నాక మళ్ళీ 10కి ఏదైతే తింటున్నానో అక్కడితో స్టాప్ చేసేదాన్ని, ఏం తీసుకునేదాన్ని కాదు వాటర్ తప్ప. మళ్ళీ ఈవినింగ్ 6కి నేను ఫుడ్ తీసుకునేదాన్ని, అది కూడా కొంచెం మల్టీగ్రెయిన్ చపాతీ, పెసరెట్టు, అట్లా తక్కువ లైట్ వెయిట్ ఫుడ్ తీసుకొని మెల్లిగా తగ్గా. చీటింగ్ కూడా చేసా, వీక్లీ వన్స్ రైస్ కూడా తీసుకున్నా. సో ఇవన్నీ ఇంకా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటివరకు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.